సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో కొన్ని ఎవ్రీ వీడియోలో నేను ఎవ్రీ అనాలిసిస్ వీడియోలో ఒక లెర్నింగ్ పాయింట్ ఇస్తున్నాను కదా. వీడియో ఎండ్ వరకు చూస్తే మిడిల్లో మీకు ఒక మంచి లెర్నింగ్ పాయింట్ దొరుకుతుంది అండ్ వీడియో ఎండ్కి దాన్ని ఎలా మీరు చూడాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో వీడియోలో అయితే స్కిప్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. దానికన్నా ముందే ఏమైనా న్యూస్లు ఉన్నాయా లేదా చూస్తే ప్రజెంట్ ఏ న్యూస్లు లేవు. మీకు కనబడుతుందా ఇంపార్టెంట్ న్యూస్లు కానీ లేదా మార్కెట్ ఓ పడిపోద్ది, మార్కెట్ ఓ వెళ్ళిపోద్ది అనంత పెద్ద న్యూస్లు ఏం లేవు. ప్రజెంట్ ఏమైనా న్యూస్ ఉందంటే అది వార్ రిలేటెడ్గా న్యూస్ నడుస్తుంది. ఆ వార్ ఏమవుతుందో అది అలా రోజు రోజుకి పెరుగుతుంది. అది తప్ప పెద్దగా ఇంకేమైతే లేదు. అంటే మార్కెట్ పడేంత మనం ఓన్లీ టెన్షన్ పడాల్సింది వార్ రిలేటెడ్ న్యూస్ కోసం. ఓకే, సో ఇక్కడ హాలిడేస్ కూడా ఏం లేవు ఆగస్ట్ 15th వరకు. సో హాలిడేస్ న్యూస్లు ప్రజెంట్ ఏం లేవు కాబట్టి తీసేస్తున్నాను. ఎఫ్ఐడిఐ డేటాకి వచ్చేసరికి ఎఫ్ఐడిఐ డేటా మొన్న 20న ఏం జరిగింది చూడండి. 7,941 crores బయింగ్ జరిగింది. ఇది చాలా హ్యూజ్ బయింగ్. ఆల్మోస్ట్ 8,000 crores కూడా ఒకసారి వచ్చింది. బట్ రీసెంట్ టైంలో వచ్చిన బయింగ్లో ఇది చాలా పెద్ద బయింగ్ జరిగింది. సో ఇక్కడ ఏం అర్థం అవుతుంది, క్యాష్ మార్కెట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్లో ఆ బయర్స్ ఎఫ్ఐఎస్ బై చేశారని, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అంటే ఇంత మంచి బయింగ్ రావడం విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు డేటా పాయింట్స్కి వచ్చేసరికి నిఫ్టీ 50 ఎవరున్నారు చూడండి. నిఫ్టీ 50లో మార్నింగ్ నుంచి ఎవరున్నారు, చేంజింగ్ ఓఏ. చేంజింగ్ ఓఏ అంటే మీకు చెప్పాను కదా, ఇది ఇంట్రాడే కోసం చూస్తాం. ఇంట్రాడేలో ఏమైనా ఓఏ చేంజ్ అయితే అది చేంజింగ్ ఓఏలో కనబడుతుంది. టోటల్ ఓఏలో అంటే ఇది మంత్లీ పొజిషన్స్, ఇంట్రాడే, వీక్లీ పొజిషన్స్ అన్ని కలిపి ఇక్కడ టోటల్ ఓఏలో కనబడతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చేంజింగ్ ఓఏ గురించి ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. ఇది ఒక చిన్న లెర్నింగ్ పాయింట్. ఇది కూడా కాకుండా ఇంకా చెప్తాను. సో ఇక్కడ చేంజింగ్ ఓఏలో ఏం కనబడుతుంది, ఇక్కడ చూడండి ఏముంది, పుట్ సైడ్ హెవీగా ఉన్నారు. బట్ మార్నింగ్ నుంచి పుట్ ఉన్నారంటే కాదు. మార్నింగ్ కాల్ పెరిగింది సమ్ ఆల్మోస్ట్ 10:30, 11, 10:30, 10:40 ఆ టైంకి. 10:30 అంటే ఇక్కడ. సో ఇంకా ముందే 9:30, 9:45 ఆ టైంకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పడి మళ్ళీ ఒక డ్రాస్టిక్ ఒకే లెవెల్లో ఉండిపోయారు. కన్సిస్టెన్సీగా పెరిగారు. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది బట్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. బట్ అదే మీరు పుట్ సైడ్ చూడండి, మార్నింగ్ నుంచి షార్ప్ బయింగ్, అంటే షార్ప్ ఎక్కువ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండడం, షార్ప్ అప్ సైడ్ వెళ్ళింది. ప్రైస్ రెండింటికి మధ్యలో కొట్టుమిట్లాడింది. అంటే పైన కింద రెండు వైపులా ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ ఈ రెండు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో ప్రైస్ ఉన్నట్టు అట్లా జరిగింది. ఓకేనా, అండ్ టోటల్ ఓయిల్ ఎవరున్నారు, ఆల్మోస్ట్ బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. అదే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళండి. బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే చూడండి కంప్లీట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది చేంజింగ్ ఓయిల్ ఇంట్రాడేలో. బట్ టోటల్ ఓయిల్ కాల్ సైడ్ ఉన్నారే, చేంజింగ్ ఓయిల్ పుట్ సైడ్ కూడా మేజర్ డిఫరెన్స్ లేదు. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వలే, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ సైడ్ వేస్ మార్కెట్. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీ 50 60 minutesలో ఏమైందో చూడండి. నిఫ్టీ 50 60 minutesలో ఈరోజు నిన్న 20న లాంగ్ బిల్డప్ కొద్ది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఎలా చెప్పారు సార్, 1 2 3 4 5 6, బట్ 6 వచ్చినా కొద్దిగా పెద్ద పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే గుడ్, మరీ సూపర్ అన్నాం బట్ గుడ్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇది ఒక స్మాల్, ఇది ఒక స్మాల్, ఇది ఒక స్మాల్, ఇది ఒక స్మాల్, ఇది కూడా ఒక బిగ్గే, పర్లేదు, ఇది కూడా ఓకే బిగ్. సో ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే నేను చెప్పాను, ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం అనమాట. సో లాంగ్ బిల్డప్ అంటే బై పొజిషన్స్, న్యూ బై పొజిషన్స్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, మార్నింగ్ బై పొజిషన్స్, తర్వాత సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్. తర్వాత కొంతమంది లాంగ్ అన్వైండింగ్, అంటే కొంతమంది బై పొజిషన్స్ ఏదైతే ఇంత మార్కెట్ పైకి వెళ్ళిందో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మళ్ళీ లాంగ్ బిల్డప్ పడింది. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్స్ వచ్చారంటే లేదు, అంత బిగ్ ఏం కాదు, అంత సైడ్ వేస్ మార్కెట్ డేటా అయ్యేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మార్కెట్లో నిఫ్టీ 50 చూద్దాం. సో మార్నింగ్ నుంచి చూడు ఇక్కడ ఏమైంది చెప్తాను చూడండి. ఫ్యూచర్లో లాంగ్ బిల్డప్, తర్వాత షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం. మార్నింగ్ లాంగ్ బిల్డప్ అంటే న్యూ బై పొజిషన్స్ పడ్డాయి. అర్థమైందా, ఈరోజు లెర్నింగ్ పాయింట్ ఇదే. సో ఇక్కడ ఏదైతే మనం ఓఏ చూస్తున్నామో ఫ్యూచర్లో ఓఏ డేటా చూస్తున్నాం కదా, లాంగ్ బిల్డప్, అది ఇక్కడ ఎలా మార్కెట్లో చార్ట్లో ఎలా కనబడుతుందో చూపిస్తాను చూడండి. లాస్ట్ 60 minutes ఎందుకన్నా, 30 minutes ఎందుకు కాదన్నా, 15 minutes ఎందుకు కాదన్నా, 5 minutes ఎందుకు కాదంటే, నేను చాలాసార్లు చెప్పా, బిగ్ ప్లేయర్లు మనలాగా 1 minute టైం ఫ్రేమ్, 3 minutes, 5 minutes, 15 minutes వాడరు.
మోస్ట్లీ వాడేది 30-15, బిగ్ ప్లేయర్ వాడేది 30-15 లేదా 45, 30-45. ఎందుకన్నా అంటే వాళ్ళు రోజు మీలా అంటే మనలాగా సింపుల్గా ఆ 5 మినిట్స్లో బ్రేక్అవుట్లు అలా కాదు. వాళ్ళు ఓన్లీ మార్నింగ్ వాళ్ళకి ఒక లెవెల్ తెలుసు. ఎలా అంటే మార్నింగ్ మేము వచ్చామా 24,800 24,820లో ఇలాంటి లెవెల్ దగ్గర మేము హెవీ క్వాంటిటీ బై చేసామా, ఇంక బై చేసి వదిలేస్తారు డే ఎండ్ వరకు. అది ఇంకా ఆ రోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఈ లెవెల్లో సెల్ చేసి వదిలేస్తారు. అందుకే మార్కెట్ ఓకే. ఇప్పుడు రేపు మార్కెట్ ఏంటి? ఫస్ట్ ఇది ఇక్కడ నా నెంబర్ ఇక్కడ పెడతాను. ఫస్ట్ 4 అవర్స్లోకి వెళ్దాం. మార్కెట్లో 1 అవర్లో కూడా ఇక్కడ ఈ లెవెల్ దాటితే మనకి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఏది ఇదే. సో ఈ హై బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇదే. సో దిస్ ఈస్ ద లెవెల్. ఓకే, ఇది లెవెల్. నెక్స్ట్ వచ్చేది ప్రజెంట్ ఈ హై దగ్గర ఉంది. ఇది కూడా ఇది ఒక మంచి జోన్. ఓకే, ఈ రెండు మనం మార్క్ చేసుకున్నాం. కింద సపోర్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోద్ది. మార్కెట్లో ఎంత కష్టపడింది కదా, ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోద్ది. దాని కింద ఇక మళ్ళీ మార్కెట్ ఏం చేస్తారు, ఇది కూడా సపోర్ట్ అయిపోద్ది. నేను చూపించి చెప్తాను, లెవెల్స్ చెప్తాను, కంగారు పడద్దు, ఏం కంగారు పడద్దు, లెవెల్ చెప్తాను. దాని కింద ఇది సపోర్ట్ అయిపోద్ది. ఓకే, ఈ నెంబర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఇవే లెవెల్స్. చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఇందులో నేను ఇంకొకటి ఏంటి వేయలేదు, వాల్యూమ్ ప్రొఫైల్ వేయలే. వాల్యూమ్ ప్రొఫైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాల్యూమ్ ప్రొఫైల్ వేస్తే ఆర్డర్లు ఇక్కడ ఉన్నాయి. పెద్ద ఆర్డర్లు అంటే బయింగ్ ఆర్డర్లు గట్టి పైన చేశారు. సో మనకి ఇక్కడ నాకైతే ప్రజెంట్ ఇక్కడ ఆర్డర్లు కనబడుతున్నాయి. కరెక్ట్గా వేసాను కదా, తప్పు వేసాను ఆర్డర్లు. సో ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ కూడా మనం సరిగ్గా వేసుకోకపోతే దెబ్బ అయిపోతాం. 19th 20 ఫస్ట్ క్యాండిల్ నుంచి లాస్ట్ క్యాండిల్. ఓకే, ఇదే. సో ఈ రేంజ్లో వాల్యూమ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి మనం ఈ రేంజ్ కొద్దిగా గట్టిగా కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ రేంజ్. ఓకేనా, ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రండి, పాయింట్ ఏంటి, మనం ఏంటో ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, బాగా ఆర్డర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఇది ఒక రెసిస్టెన్స్, ఆర్డర్లు ఉన్నాయి, రెసిస్టెన్స్. ఇక్కడ వెళ్తే బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ 25,200. ఇది పెద్ద రెసిస్టెన్స్, ఇది ఓకే, బిగ్ రెసిస్టెన్స్. సో నాకు తెలిసి సింగిల్ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి ఫిల్ చేసి మార్కెట్ కిందకి రావడానికి చూస్తుంది. సో అది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ పాయింట్ సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోతే మీరు అప్ సైడ్కి అయితే ఇక్కడ ఏం ప్లాన్ చేయొద్దు. చాలా చిన్న స్పేస్ ఇది. మీకు కనబడుతుందా 25,120 నుంచి 25,200, జస్ట్ 70-80 పాయింట్స్ కష్టం. ఇక్కడ మీరు ఆప్షన్లో ప్రీమియం పెరగాలంటే, నార్మల్ పెరగాలంటే మీరు ఏం ప్లాన్ చేయొద్దు. దీని పైకి వెళ్ళిపోనివ్వండి. దీనిపైన మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయినా లేదా 45 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయినా, ఇందులో ఏ ఒక్క క్యాండిల్ పైన క్లోజింగ్ ఇచ్చినా 25,200 పైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. క్లియరా? డన్. ఓకే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో ఉంటే ఓకే. బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. బిగ్ గ్యాప్ డౌన్ అక్కడ ప్రైస్ యాక్షన్ అసలు మార్కెట్ ప్రీవియస్ డే దాటి వెళ్ళిపోతుంది కాబట్టి, అంటే 20 లెవెల్ అన్ని దాటి వెళ్ళిపోతుంది. ప్రీవియస్ 19th 20 అన్ని లెవెల్స్ దాటి బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే అక్కడ మనం ఆ రోజు 10:30-11 వరకు వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో పాయింట్ ఇక్కడతో మనకి ఇంత క్లియర్ కదా. ఒకవేళ స్మాల్ గ్యాప్ డౌన్ ఏదైనా నేను మాత్రం ఎక్కడ మళ్ళీ నేను కన్ఫర్మ్ అంటే ఈ లెవెల్. ఎందుకు సార్ ఇక్కడ ఎందుకు కాదు, ఎందుకు ఇక్కడ అంటే బయర్లు ఇక్కడ పుష్ చేశారు, సెల్లర్ ఒకసారి కిందకి బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ బయర్లు ఇక్కడ నుంచి చాలా షార్ప్గా బై చేశారు మళ్ళీ ఇక్కడ. సో ఈ లెవెల్ కింద నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను ప్రాపర్ హ్యాపీగా డౌన్ సైడ్కి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ లెవెల్ దగ్గర నేను డౌన్ సైడ్కి చూపిస్తానో ఈ లెవెల్ డౌన్ సైడ్. సో ఈ లెవెల్ ఎంత అంటే 24,975 నుంచి 24,963. ఇది యాక్చువల్గా చిన్న జోను. ఈ జోన్ కింద అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా వెంటనే 24,925 ఇక్కడ వెంటనే ఒక స్మాల్ సపోర్ట్ ఉంది. ఇది ఒక సపోర్ట్ ఉంది. సో దీని కింద ఇలా క్రాస్ అయ్యి మార్కెట్ 45 మినిట్స్ క్యాండిల్ అయినా 30 మినిట్స్ క్యాండిల్ అయినా ఏదో ఒకటి క్లోజింగ్ రావాలి. అప్పుడు మాత్రం ఇక్కడ మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సింపుల్, చాలా క్లియర్. దీని కిందకి రావాలి. ఈ లాఫ్ట్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఏం చేసింది, వర్స్ట్ టైం పాస్ చేసిందా, ఇక్కడ నుంచి మార్కెట్ సేమ్ అదే రిపీట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జోన్ వరకు. ఓకే, సో ఇక్కడ నేను అవాయిడ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మొన్న లాస్ట్ 19th వీడియో వెళ్ళి ఒకసారి చూడండి. 19th రోజు నేను ఏం చెప్పాను, 20కి ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ వస్తే మండే ట్యూస్డే సైడ్ వేస్ మార్కెట్లు అవుతాయి. ఇన్ కేస్ రేపు సైడ్ వేస్ మార్కెట్ అయితే మండే ట్యూస్డే ట్రెండింగ్ మార్కెట్లు అవుతాయి అన్న, మండే కానీ ట్యూస్డే కానీ. సో ఆల్మోస్ట్ 20 మనకు ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ వచ్చింది. సో
మండే మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా, ఒక మూమెంటం వచ్చి మోస్ట్లీ మార్కెట్ వాలటైల్ అవుద్ది. అండ్ దట్ టు రిటైల్ ట్రేడర్స్ ఎలా చూస్తారు, రిటైల్ ట్రేడర్లు ఎలా ఆలోచిస్తారంటే మండే ఎంత బేగ్ అవుద్దా, ఎంత బేగ్ మేము ట్రేడ్ చేద్దామా, ఎంత బేగ్ ప్రాఫిట్లు సంపాదించుకుందామా అనే మైండ్ సెట్ లోనే ఉంటారు. సో వాళ్ళ కోసం మోస్ట్లీ మార్కెట్ మండే వాలటిలిటీ అవుతుంది, సైడ్ వేస్ వెళ్ళిపోతుంది. సో కొద్దిగా మీరు జాగ్రత్త. మనం ఈ జోన్ లో ఉంటే 25 125, ఓకే 25 125 ఇక్కడ నుంచి 24 975 ఈ రేంజ్ లో ఉంటే మనం ఏ ట్రేడ్ ప్లేస్ చేయం. డౌన్ సైడ్ ఇది, అప్ సైడ్ ఇది. నాకైతే క్లియర్ వ్యూ ఉంది. డన్. నెక్స్ట్ రేపు లైవ్ కూడా వస్తాను నేను, చెప్పాను కదా. సో యూట్యూబ్ లైవ్ కూడా వస్తాను. సో ఏం కంగారు పడద్దు. లైవ్ లో కూడా మనం మంచిగా ఏమైనా ట్రేడ్ ప్లేస్ అయితే నేను చెప్తాను ఎలా ప్లేస్ చేయాలో ఏంటో. ఓకే, లైవ్ లో కూడా మనం ఒక లెవెల్ అనుకున్నప్పుడు ఆ లెవెల్ స్టిక్ అయి ఉంటుందండి నేను. అందుకే లైవ్ లో మార్కెట్ లో మూమెంటం వచ్చిందని దూరిపోవడము, లేకపోతే మార్కెట్ లో వితౌట్ స్ట్రాటజీ ఏదో క్యాండిల్ స్పీడ్ పైకి వెళ్తున్నాయి కదా అని దూరిపోవడం, అది ఏంటంటే చిన్నపిల్ల ఆట. మార్కెట్ ఏదో స్పీడ్కి పైకి వెళ్తుంది కదా, క్యాండిల్ టు క్యాండిల్ ఫాస్ట్ మూమెంటం అవుతుంది కదా అని దూరిపోతే, అంటే ఏదో మూమెంటం వస్తుంది కదా అని నీకు కనబడుతుంది కాబట్టి నువ్వు దూరుతున్నావు. అంటే నీ మైండ్లో నీకు చెప్తుంది మూమెంటం వస్తుంది నువ్వు దూరిపోని. అంతేగాని దానికి ఒక స్ట్రాటజీ కానీ, ఒక లాజిక్ కానీ, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది అని కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్లు కానీ, వాల్యూమ్ కానీ నువ్వు ఏవి చూసుకోవట్లేదు. జస్ట్ మీ మైండ్లో, అంటే అది ఏ స్ట్రాటజీ అంటే నీ ఓన్ స్ట్రాటజీ. నీకు ఏదో అనిపిస్తుంది స్ట్రాటజీ. దాని పేరేంటి? అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది మార్కెట్ పైకి వెళ్తుందని, నీకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడ పడుతుందని. సో నీ అనిపిస్తుంది స్ట్రాటజీ ఎప్పుడు మార్కెట్లో పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అనిపిస్తుంది ఎప్పుడు పనిచేయదు. డేటా ఇవన్నీ నువ్వు ఎంత రీసెర్చ్ చేసుకుంటే మార్కెట్ అంత డబ్బులు వస్తాయి. నీకు అనిపిస్తుంది మార్కెట్ మూమెంటంలో వెళ్ళిపోయింది, మూమెంటం మిస్ చేస్తానంటే నీకు అన్నీ అనిపిస్తాయి. నువ్వు దేవుడు కాబట్టి నీకు అన్నీ అనిపిస్తాయి. ఓకే, సో అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఫస్ట్ సెన్సెక్స్ లెవెల్స్ కూడా తీసేసుకుందాం. సెన్సెక్స్ లెవెల్కి వచ్చేసరికి ఇగో యాజ్ ఇట్ ఈస్ ఇది ఒక రెసిస్టెన్స్ కూడా మనం పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఒకవేళ కన్సిడర్ చేస్తే ఇది ఒక స్మాల్ రెసిస్టెన్స్. ఓకే, దీని మీద వెంటనే మనకి ఇమ్మీడియట్గా ఇది ఉంది పెద్ద రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఈ లెవెల్ తీసేస్తున్నాను. సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి సపోర్ట్ ఇప్పుడు మేజర్ సపోర్ట్ ఇది అయిపోయింది. మేజర్ టైం పాస్ చేసి వెళ్ళింది కాబట్టి మేజర్ సపోర్ట్ కింద ఇది ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ నాకు. దాని తర్వాత అక్కడ నుంచి మార్కెట్ పడితే మాత్రం భలే పడుతుంది మార్కెట్ కిందకి. సో అక్కడ వరకు నేను ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో ఈ జోన్ వరకు. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో సింపుల్ చూపిస్తాను ఏం చెప్తున్నాను. ఓకే, సేమ్ నిఫ్టీ ఎలాగో సెన్సెక్స్ కూడా అంతే, మదర్ అండ్ డాటర్, తల్లి కూతురు. సో సింపుల్గా 82,700 ఇది ఉంది కదా, ఈ లెవెల్ ప్రజెంట్ ఉన్న టాప్ రెసిస్టెన్స్, టాప్లో ఉన్న రెసిస్టెన్స్. ఓకే డన్, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? సి, ఇప్పుడు మనకి కావాల్సింది మార్కెట్ ఇక్కడ హాల్ట్ ఉంది. సింగిల్ సైడ్ అంటే సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయిన మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం ఇక్కడ నుంచి, ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకే, లేదంటే దీనిపైన మనకి 45 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి, ఆర్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, దీనిపైన, లేదంటే లేదు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఈ రెండు ఓకే. నిజంగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ కానీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏదైనా ఓపెన్ అయ్యి మార్కెట్ టైం పాస్ చేసి ఇట్లా బ్రేక్ అయితే మాత్రం నాకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కీ లెవెల్ 81,945. ఇక్కడ నుంచి 81,900 ఇది జోన్. ఇక్కడ ఇది జోన్. ఈ జోన్ కింద నాకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, 45 minutes క్యాండిల్ అయినా క్లోజింగ్ రావాలి. అప్పుడు ప్లాన్ చేస్తా. ఎక్కడి వరకు? 81,500 వరకు ప్లాన్ చేస్తే, అది కూడా క్రాస్ అయితే ఇంకా సూపర్, 81,200 దాకా వస్తుంది మార్కెట్. ఇది డౌన్ సైడ్కి ప్లాన్ చేసే పద్ధతి. ఇది ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. దీని కింద ఎందుకు? మార్కెట్ హాల్ట్ ఇక్కడ నుంచి తీసుకొని హాల్ట్ అయిపోయి, సో ఈ లెవెల్ మోస్ట్ కీ లెవెల్. దీని కింద 30 minutes క్యాండిల్ 45 minutes ఏది వచ్చినా నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అప్ సైడ్కి మాత్రం దీనిపైన మనకి 30 minutes ఆర్ 45 minutes క్లోజింగ్ రావాలి. పాయింట్ మళ్ళీ ఇక్కడ ఈ 82,700 ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్, స్మాల్ డౌన్ సైడ్ కైనా, ఒక డీసెంట్ డౌన్ సైడ్ కైనా ప్లాన్ చేయొచ్చు. ఓకే డన్. బట్ అప్ సైడ్కి ఇక్కడ ఈ జోన్ నుంచి నేను లెవెల్ చెప్తున్నాను. అప్ సైడ్కి 81,945 ఈ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 82,500 అంటే ఈ ఇక్కడ వరకు ఇదేదైతే జోన్ ఉందో ఈ జోన్లో కానీ మార్కెట్ కన్సల్టేట్ అయితే మాత్రం నువ్వు ఏ ట్రేడ్ ప్లాన్ చేయకు, వదిలేసాయి. ఎందుకు చెప్తున్నాను? వదిలేసాయి. మార్కెట్ చాలా వర్స్ట్ బిహేవ్ చేస్తుంది, నువ్వు తట్టుకోలేవు మండే. ఓకే, అండ్ ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు సైడ్ వేసి ఉంచేస్తే ప్రీమియం డీకి అయిపోద్ది. అండ్ ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ జరిగింది. సో ఏదైనా జరుగుతుంది, అన్నిటికీ రెడీగా ఉండాలి మనం. ఓకే, పాయింట్ క్లియర్గా ఉంది కదా? సో అది డన్.
సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 చూసాం. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ ఏదైతే గ్యాప్ అప్ వాళ్ళ మార్కెట్ పైకి వెళ్ళిందో అక్కడ నుంచి కన్సోలిడేట్ అయిపోయింది క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమైనా పడితే దాన్ని మళ్ళీ మనం మార్కెట్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన మార్కెట్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంట్, మన మార్కెట్లో అప్ సైడ్ వెళ్తున్నాయి, బట్ క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా పడితే బాగుంటుంది. వార్ రిలేటెడ్గా కొద్దిగా కూల్నెస్ వస్తుంది. అండ్ విక్స్ కూడా చూస్తే విక్స్ కూడా మంచిగా ఫాలో అయింది. 1 డే టైం ఫ్రేమ్లో విక్స్ తెలుస్తుంది, విక్స్ కూడా మంచి ఫాలో అయింది. బట్ విక్స్ మేజర్ లెవెల్ దగ్గర ఉంది. సో ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అక్కడికే వచ్చి ఆగింది. చూడాలి వచ్చే రోజుల్లో మళ్ళీ ఏమైనా సడన్ పెద్ద ఎలా స్పైక్ ఇట్లాంటిది వస్తే మార్కెట్ అలానే వెంటనే పడిపోద్ది, క్రాష్ లాగా అవుతుంది, అంటే ఒక ఫాల్ వస్తుంది. ప్రెసెంట్ అయితే విక్స్ దాని ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చి నిల్చుంది. అది ఇది ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా. ఇంకా దాని కింద పైన సపోర్ట్లు తీసుకుంటుంది. ఎగ్జాక్ట్ అక్కడే వచ్చి ఆగింది. ఓకే 13-14 దగ్గర ఇది ఆగుతుంది. ఇక్కడ కరెక్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇక్కడ మంది ఫాల్ వస్తే మళ్ళీ ఇంత పెద్ద మనకి విక్స్ స్పైక్ కనబడుతుంది. 20-21 చూడాలి అది. బట్ విక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంట్రాడేకి విక్స్ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అది ఎలా అంటే అది మనం తెలుస్తుంది. అది ఇంట్రాడేలో రేపు నేను లైవ్ వస్తాను. మార్నింగ్ ఒక 9:40, 9:45, 9:15కి స్టార్ట్ అవుతుంది కదా, 9:30, 9:45 టైంకి లైవ్ వస్తాను. వీలైతే అందరూ రెడీగా ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి ఇన్ డెప్త్ అంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేనైతే నేర్పిస్తాం. మీకు ప్రాసెస్ ఏంటి, ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఏంటి, ఎలా నేర్చుకోవచ్చు, హెడ్జింగ్ అని, సెల్లింగ్ అని, బయింగ్ అని, స్వింగ్ ట్రేడ్ కానీ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ప్రజెంట్ లాస్ట్ మనం అంటే ప్రీవియస్ డే మొన్న లైవ్ వచ్చాను కదా, నేను లైవ్ వచ్చినప్పుడు లైవ్ చేసాం. ఓకే. లైవ్ చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉండాలి ఏంటి ఎలా అని, అది కూడా మీకు చూపిస్తాను. సో లైవ్ చేసిన తర్వాత ఆ రోజు మనకు ఆల్గో ట్రిగ్గర్ అవ్వలేదు, లైవ్లో ఆల్గో ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ క్లోజింగ్ టైంలో నాకు ఆల్గో ట్రిగ్గర్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 12:30-1 గంటకి ఆల్గో ట్రిగ్గర్ అయ్యి బయింగ్ ఆల్గో 2388 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. సెల్లింగ్ ఆల్గో 3300, ఓవరాల్గా 5000 ప్రాఫిట్. బయింగ్ ఆల్గో నా ఒక్కడికే ప్రాఫిట్ ఇచ్చింది, టీంలో అందరికీ 2000 లాస్ ఇచ్చింది. అది ఎలా అంటే నాకు బయింగ్ ఆల్గో ఓన్లీ 2 ఆల్గోస్ ట్రిగ్గర్ అయ్యాయి, అంటే మొత్తం 3 ఆల్గోస్, అందులో 2 మాత్రమే ట్రిగ్గర్ అయ్యాయి, ఒక ట్రిగ్గర్ అవ్వలే. అది ఏంటని నేను చూస్తే నాకు తర్వాత తెలిసింది బ్రోకర్ ఇష్యూ అని, ఎలిజిబుల్ బ్రోకర్ ఇష్యూ. సమ్ డిలే వల్ల నాది థర్డ్ ట్రిగ్గర్. నేను ప్రాఫిట్లో క్లోజ్ అయ్యాను, టీం అయితే లాస్లో క్లోజ్ అయింది. నేను ఇంక్లూడింగ్ మా టీం లాస్లో ఉన్నా నేను చెప్తాను, అది ఏం పెద్ద విషయం కాదు. ప్రాఫిట్లో చెప్పి లాస్ దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ లాస్లో ఉన్నా మా ఆల్గో ఇగో ఇట్లా లాస్లో ఉన్నా లాస్ మీకు అప్డేట్ చేస్తున్నాను ఎవ్రీ టైం. ఆల్గో ఇగో 800 లాసు, ప్రీవియస్ ఇగో 1200 లాసు. సో లాస్లో ఉన్నా నేను లాస్ కూడా అప్డేట్ చేస్తున్నాను, అంటే మీకు చెప్తున్నాను. ఓన్లీ బయింగ్, ఓహో ఇది ఓన్లీ బయింగే పెట్టేస్తున్నాడేమో కాదు. సో ఓన్లీ బయింగ్ వచ్చినా మేము చెప్తాం, లాస్ వచ్చినా నేను చెప్తున్నాను. ఓకే. సో ప్రజెంట్ అయితే మీ కంప్లీట్గా పెద్ద లాస్ ఇది 9000, ఇది కూడా చెప్పాను ఆ రోజు. ఓకే. సో ప్రజెంట్ అయితే వీఆర్ డూయింగ్ ఓన్లీ ఆల్గో. అండ్ లైవ్ వస్తాం కాబట్టి లైవ్లో కూడా మనం మాట్లాడుకుందాం, కలుద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియో కింద కామెంట్ చేయండి, చాలా బాగా చెప్పారని. నెక్స్ట్ కన్ఫర్మ్గా ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఎన్ని లైక్లో ఒక 100 లైక్స్ 150 లైక్స్ టార్గెట్ పెట్టిన, 150 లైక్స్ ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోకి. అండ్ నెక్స్ట్ మీ అందరికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అంటే మీ పేరు, ఫర్ సపోజ్ నా పేరు ఆర్యన్ ఫ్రమ్ విశాఖపట్నం, అట్లా మీ పేరు. సో నాకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి మనకు ఎక్కువ మంది చూస్తున్నారు. సో మీటప్ కోసం, నెక్స్ట్ మీటప్ కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. మనలాగా అక్కడెక్కడ పేడ్ మీటప్లు ఏమి ఉండవు, జస్ట్ ఫ్రీ మీటప్లు ఎక్కడైనా పార్క్లో కలుద్దాం, మాట్లాడుకుందాం. వీలైతే ఇంకెలాగైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అది మేము చూద్దాం, వచ్చే రోజుల్లో చూద్దాం. బట్ మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, మీరు చేస్తే అయిపోద్ది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.